దళిత బంధులు ఇచ్చిర్రు. హ్మ్. అది నాయకులకే ఇచ్చుకున్నారు. ఇక్కడ సామాన్య ప్రజలకు ఎవరికి రాలేదు. సామాన్యులకు ఎవ్వనికి రాలే. ఆ! కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు. జెన్యూన్‌గా ఆ! 10,00,000 తోని హ్మ్. బిజినెస్ చేసుకొని, హ్మ్. ఆ 10,00,000 బిజినెస్‌తోని భార్య, పిల్లలు, తల్లిదండ్రులని సాదుకునే వాడికి ఎవడికి గూడా రాలేదది. ఓకే. కార్యకర్తలకు, హ్మ్. అనుచరులు. నాయకుడి ఇంట్లోకి. హుహు. అనుచరులకు గూడా లేదు. ఓకే. ఓన్లీ కార్యకర్తే వాళ్ళింట్లో. ముఖ్యమైన కార్యకర్తలు. ఓకే. ఎమ్మెల్యే గారికి ముఖ్యమైన కార్యకర్తలకు, హ్మ్. అనుచరులకు. హ్మ్. అనుచరులకు గూడా ముఖ్యమైన అనుచరులకే. హ్మ్. 1, 2 హ్మ్. ఇక్కడ డివిజన్ అధ్యక్షుల వారే హ్మ్. 5 తీసుకున్నాడు. ఓకే. 5. దళిత బంధులు. ఆ! అర్థం చేసుకోండి ఇంక ఏ రేంజ్‌లో పాలన ఉందనేది. ఓకే. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత. ఆ! అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడే బాగుంది. అంతో ఇంతో డెవలప్‌మెంట్ అయింది. కాంగ్రెసు అంతో ఇంతో కాదబ్బా! ఏమున్నా విష్ణువర్ధన్ రెడ్డా? రోజువారీ కూలీల కోసం ఆలోచించే ప్రభుత్వం నడుపుతది. హ్మ్. హ్మ్. ఎవ్వరు ఉన్నత స్థాయి వాళ్ళ వర్గాల కోసం జూసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వాన్ని నడపది. హ్మ్. నేనిప్పుడు 40 ఇయర్స్ నాకు. అవును. ఇప్పటి వరకు నేను ఆ దాఖలాలు మాత్రం నేను గమనించలే కాంగ్రెస్ పార్టీ కోసం.